ఆక్వా రైతుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందాన తయారైంది. ఓవైపు మేత కెమికల్స్ ధరలు పెరుగుదల, మరోవైపు నాణ్యత లేని రొయ్య పిల్లలతో చేపట్టిన సాగుతో పంట నిరాశాజనకంగా ఉంది. రోజురోజుకి రొయ్యల ధరలు తగ్గుదలతో ఆక్వా రైతులు నష్టాలు మూటకట్టుకుంటున్నారు. రొయ్యల సీడ్, ఫీడ్ ఎగుమతిదారులు అందరూ సిండికేట్ అయి రైతులపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇటీవల రొయ్యల మేత ధరలు పెరిగాయని రైతులు ఆందోళన చేయడంతో ప్రభుత్వం స్పందించి కట్టడి చేసింది. మేత ధరలు పెంచనివ్వలేదని కన్నెర చేసిన సిండికేట్ ఇప్పుడు రొయ్యల ధరలు తగ్గించిందని రైతులు ఆరోపిస్తున్నారు. రొయ్యల ధరల పతనం, ఆక్వా రైతుల వెతలపై డి న్యూస్ ప్రత్యేక కథనం. ఒకవైపు పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, దీంతో ఎగుమతుల్లో తలెత్తుతున్న ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితిలో చేపట్టిన ఆక్వా సాగు, పంట తీసే సమయానికి పడిపోయిన ధరలతో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. 100 కౌంటు నెల రోజుల వ్యవధిలో టన్నుకు ఏకంగా 40,000 రూపాయలు తగ్గడంతో రైతుల్లో నిరాశ, నిస్పృహలు ఆవహించాయి. జిల్లాలో ఒంగోలు, కొత్తపట్నం, టంగుటూరు, సింగరాయకొండ, నాగులుప్పలపాడు, ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లోని తీర గ్రామాల్లో సుమారు 20,000 ఎకరాల్లో రొయ్యల చెరువులున్నాయి. వీటిలో సుమారు 13,000 ఎకరాల్లో టైగర్, మిగతా 7,000 ఎకరాల్లో వనామీ రకం సాగు చేస్తున్నారు. జిల్లాలోని హ్యాచరీలతో పాటు చెన్నై, పుదుచ్చేరి, నెల్లూరు, గూడూరుకు చెందిన హ్యాచరీల నిర్వాహకులతో స్థానిక రైతులు ఒప్పందం చేసుకుని రొయ్య పిల్లలు కొనుగోలు చేస్తూ ఉంటారు. వనామీ రకం ఒక్కో పిల్ల 35 పైసలకు కొనుగోలు చేసి ఎకరాకు 1,00,000 నుండి 2 లక్షల పిల్లలతో సాగు ప్రారంభిస్తే సగానికి పైగా చనిపోతున్నాయి. 60 రోజుల్లో 100 కౌంటు రావాల్సిన పంట 90 రోజులు పడుతుంది. దీంతో మేత, ఇతర ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. 2 ఏళ్లుగా సాగు చేస్తున్న మడ్గాస్ టైగర్ రకం కొంత మంచి ఫలితాలు వస్తున్నాయని హ్యాచరీస్ నుండి నాణ్యమైన రొయ్య పిల్లలు లేకపోవడంతో పెరుగుదల గణనీయంగా తగ్గిపోయి 10 గ్రాములు పెరగడానికే చాలా కాలం పట్టడంతో సాగు ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. రొయ్యల సీడ్ నాణ్యతగా లేకనే ఈ దుస్థితికి కారణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండల తీవ్రత, ఆక్సిజన్ లోపంతో ఎక్కువ శాతం రొయ్యలు మృతి చెందటం, 100 కౌంటు పంటకు 3 లక్షల మేర పెట్టుబడి కాగా మార్కెట్ 2,30,000కు కొనుగోలు చేయడంతో నష్టాలు వస్తున్నాయని వాపోతున్నారు. గత సంవత్సరం టన్ను రొయ్యల మేత ధర 65 నుండి 75,000 ఉండగా ఇప్పుడు 90 నుండి 95,000కు పెరిగింది. దీంతో ఆక్వా రైతులు టన్నుకు అదనంగా 20,000 రూపాయలు భరించవలసి రావడంతో పాటు రొయ్యల రేటు తగ్గుదల వల్ల టన్నుకు 45,000 రూపాయలు నష్టం వస్తుంది. వీటికి తోడు మరలా రొయ్యల మేత ధరలు పెరగడంతో రైతులు ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వం స్పందించి ఫీడ్ ధరలు తగ్గేలా చర్యలు తీసుకుంది. ఆగ్రహించిన రొయ్యల మేత తయారీ సంస్థలు రొయ్యల పంట రేట్లు దిగ్గోశారు. ఒకప్పుడు సీడు, ఫీడు అప్పు ఇచ్చే వీలుండగా ఆక్వా పరిశ్రమ ఒడిదుడుకులతో డబ్బులు చెల్లిస్తేనే సీడు, ఫీడు ఇస్తున్నారు. దీంతో రైతులు అధిక వడ్డీకి అప్పులు తెచ్చి సాగు చేస్తున్నారు. ఆక్వా రైతుల దుస్థితిపై జిల్లా ఆక్వా రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దుగ్గినేని గోపీనాథ్ హ్యాచరీస్ పైన, ఫీడ్ తయారీ సంస్థలపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రొయ్యల సాగు అగమ్యగోచరంగా రైతులకు తయారైంది. ఓ పక్కన సాగు చేద్దామంటే ఫీడ్ ధరలు, కెమికల్ ధరలు, ఇవన్నీ సాగు ఖర్చులు పెరిగాయి. మరోవైపున పండించినటువంటి పంటని అమ్ముకుందామంటే ధరలు తగ్గించి రైతుల్ని కేజీకి 50 రూపాయల దాకా కళ్ళ ముందలనే దిగ్గొస్తున్నటువంటి, రైతులను నష్టపరుస్తున్నటువంటి, నేరుగా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో అనేక ఆందోళనలు, పోరాటాలు నిర్వహించాము. ఈ నెలలో 11వ తేదీన ఫీడ్ కంపెనీలు కేజీకి 10 రూపాయలు ఫీడ్ పెంచినప్పుడు ఇక్కడ మత్స్యశాఖ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం, అలానే రాష్ట్రం మొత్తం ధర్నా కార్యక్రమాలు జరిగినాయి. దాంతో ఫీడ్ ధరలు తగ్గించినటువంటి పరిస్థితి ఉంది. మరలా వారు ప్రభుత్వం దృష్టికి మళ్ళీ ఫీడ్ ధరలు పెంచాలి అనేటువంటిది వాళ్ళు తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. అలాగనే మెటీరియల్ ధరలు కూడా కేజీకి ఒక 10 రోజుల కాలంలోనే కేజీకి ప్రతి కౌంట్కి 40 రూపాయల నుంచి 50 రూపాయల దాకా ధరలు తగ్గించి వెనామీ రొయ్యల్ని
కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఖర్చులంతా పెట్టిన తర్వాత ధరలు తగ్గించడం అంటే రైతుల్ని నిలువుగా దోపిడీ చేయటం. ఇంకొక వైపున మన ప్రకాశం జిల్లా, నెల్లూరు, బాపట్ల ఈ జిల్లాలో ప్రధానంగా రొయ్యలు సాగు చేస్తున్నటువంటి మడ్గాస్కర్ బ్లాక్ టైగరు రకం రొయ్యలు గత సంవత్సరం మంచి ఫలితాలు వచ్చినాయి. అయితే ఈ సంవత్సరం గత సంవత్సరం మంచి ఫలితాలు వచ్చినాయని చెప్పేసి ఈ సంవత్సరం సాగు చేస్తే ఈ సంవత్సరం ఆ నాసిరకం సీడ్ వల్ల మొత్తం ఎదుగుదల లేక 3 నెలలైనా కూడా 10 గ్రాములు 12 గ్రాములు కంటే ఎదుగుదల లేక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీటన్నిటి మీద సమీక్షించి భవిష్యత్తు ఈ సమస్యలన్నీ పరిష్కారం కోసం భవిష్యత్ కర్తవ్యాలను నిర్వర్తించుకోవడం కోసం త్వరలో ఒక రాష్ట్రస్థాయి రైతుల సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పేసి రొయ్యల రైతుల సంఘంగా మేము అనుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని నాసిరకం సీడ్ సరఫరా చేసినటువంటి హ్యాచరీల మీద, అలాగనే కూటమి గట్టి ఒక 10 రోజుల కాలంలోనే కౌంట్కి 50 రూపాయల ధరలు తగ్గించినటువంటి ఎగుమతిదారుల మీద, అలాగనే భవిష్యత్తులో ఫీడ్ ధరలు ఎప్పుడంటే అప్పుడు పెంచకుండా సంవత్సరానికి ఒకసారి మొత్తం ఫీడ్లో తయారు చేసే ఫీడ్ తయారీలో వాడేటువంటి ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటి ధరల మీద రివ్యూ చేసి ఆ ధరలకు అనుగుణంగా సంవత్సరానికి ఒకసారి ఫీడ్ ధరలు పెంచే విధంగా కానీ తగ్గించే విధంగా కానీ నిర్ణయం చేయాలని చెప్పేసి రొయ్యల రైతుల సంఘం మేము కోరుకుంటున్నాం. లేనటువంటి పక్షంలో భవిష్యత్ కార్యాచరణ మేము సిద్ధమవుతున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇలా ఉండగా ఆక్వా రైతుల సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఇటీవల జిల్లాకు వచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల్లో భాగంగా ఎక్స్పోర్ట్ లేకపోవడం వల్ల ధరలు కొంతమేర తగ్గుతున్నాయన్నారు. ప్రపంచ మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని ఆక్వా రైతులు సాగు చేపట్టాలని సూచించారు. కష్టాల్లో ఉన్న ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కారణంగా ఆయిల్ రేట్లు కానీ ఏదైనా కానీ కారణాలు ఉన్నాయి, రా మెటీరియల్ రేట్లు పెరిగినాయి. ఇవన్నీ కూడా గమనించుకొని మనం ఎలా వెళ్ళాలి అనేది ఒక నిర్దిష్టమైనటువంటి ప్లాన్ ఉండాలి. ఎందుకంటే ఇవాళ ఆక్వా మనం రొయ్యలు ప్రొడక్షన్ చేస్తున్నాం. ప్రొడక్షన్ చేసినటువంటి రొయ్యకి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది, మనం ఎంత ప్రొడ్యూస్ చేస్తే మనకి మార్కెట్ చేయగలుగుతాం, ఇవన్నీ కూడా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తున్నాం డెఫినెట్గా. ఎందుకంటే కొంత రైతులు కూడా సహకరించాలి. మనం ఎంతవరకు ప్రొడక్ట్ ఇష్టం వచ్చినట్టు మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం, గ్యాప్ లేకుండా పంట పండించుకుంటూ పోతా ఉన్నాం. వచ్చిన పంటకి డబ్బులు రావాలంటున్నాం. ఒక పక్క చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో మనకి డిమాండ్ తగ్గుతూ ఉంది. అలాగే మనకు ఒక పక్క చూస్తే రా మెటీరియల్ రేట్లు పెరుగుతూ ఉంది. ఇది చర్చించుకుని ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు, ఎందుకంటే గతంలో కూడా మేము ఏదైతే ఆ గ్యాప్ ఉందో గతం కూడా సహకరించాం. ముఖ్యమంత్రి గారు కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు. అందుకనే వాళ్ళ సబ్సిడీ ఆక్వా రైతులకి ₹1.5 కరెంట్ ఇస్తున్నారు. అప్పుడు ఫీడ్ దీని గురించి కూడా చర్చ జరుగుతోంది. డెఫినెట్గా పరిష్కారం.